ఓకే. థ్యాంక్ యూ అండి మీ అందరికి కూడా. మరి ఇంత మంచి అవకాశాన్ని ఈరోజు నాకు ఇచ్చారు మార్నింగ్ సెక్షన్‌లో. నా లెఫ్ట్, రైట్ మొత్తం కూడా నా కిందే ఉన్నారు ఈరోజు. టీమ్ అనేది కూడా. నేను మీ అందరిని కూడా తీసుకుంటా కారణం అంటే రెండే 2 ఉన్నాయన్నమాట కారణాలు. ఆ 2 కారణాలు కూడా లాస్ట్‌లో చెప్తాను. మరి ముఖ్యంగా మరి ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీ అందరికి కూడా అందజేయాలని చెప్పేసి పీపీటీతో కూడా తయారు చేశాను. స్క్రీన్ షేర్ అవుతుందా సార్ అందరికి? Yes, yes. Yes, ma'am. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ బాబు. బిజినెస్‌లో స్టార్ట్ అయ్యి ఎలా చేయాలి వర్క్ ఏందనేది కూడా నిన్న స్లైడ్‌లు చేస్తాకి ఫోటోస్ చూస్తూ ఉంటే నా జర్నీ మొత్తం ఆ ఫోటోలో పడుతున్నాయి సార్. నా జర్నీ మొత్తం ఆ ఫోటోలో పడుతుందా? వెల్కమ్ అండి ఆర్టీటీ. మీరందరూ కూడా బిగ్ క్లాస్ అనమాట. టీం అందరూ కూడా బిగ్ క్లాస్ అనమాట. చూడండి ఆ పాప ఫోటో ఎందుకు పెడతారు సార్? ప్రతి ఒక్క ఎఫ్ఎంలో పెడుతూ ఉంటారు, ఏషియన్లో పెడుతూ ఉంటారు, అవునా కదా? Yes. దాన్ని అర్థం ఏంది మధురా సార్? హ్యాపీగా హ్యాపీ లైఫ్ మనకి, మన ఫ్యామిలీకి అందరు కూడా హ్యాపీ లైఫ్ అంటే ఒక రోజు కదండి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని చెప్పేసి దానికి అర్థంతో మరి ఆ ఫోటో పెడతాం జరిగిందన్నమాట. 100% సేఫ్ షాప్లో సక్సెస్ అవుతూ ఉంటే మనం కూడా చిన్నపిల్లల మాదిరి అవుతాం, అవునా కదా? ఫారెన్ టూర్ వెళ్తే చిన్నపిల్లల మాదిరి కదా, డ్యాన్స్లు వేయటం కానీ, అవునా కదా, ఎంజాయ్మెంట్ చేయడం కానీ కోరింది. కొంతమంది చూసారా మొన్న బ్యాంకాక్ వెళ్ళినప్పుడు చాలామంది చూసాం, బొమ్మ గుర్రం ఉంటే ఆ గుర్రం కూడా ఎక్కుతున్నారు, అవునా కదా సార్? అంటే చిన్నపిల్లలాగా ఎంజాయ్మెంట్ చేస్తున్నాం అనమాట. మనం కూడా అంత లైఫ్ మంచి రాబోయే రోజుల్లో ఫ్యూచర్ డైమండ్స్ అనమాట. మేము 100 మంది కూడా బిగ్ క్లాస్ అని ఒకసారి మీ యొక్క అందరి కోసం కూడా వెల్కమ్ అండి. సరే స్టార్ట్ చేద్దాం అనమాట. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మనం తెలుసుకుందాం అందరం కూడా. నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా ఉన్నాయండి, కంపెనీలు చాలా ఉన్నాయి. నేను బిజినెస్లో రాకముందు నాకేం తెలియదు. దీంట్లోకి వచ్చినాక రకరకాలు ఒక్కొక్కళ్ళు ఒక కంపెనీ వాళ్ళు నా ముందుకు వస్తుంటారు. మనం ఏంది మన కంపెనీ గురించి, సెఫ్ షాప్ గురించి మనం చెబుదామని చెప్పేసి మన ఫీల్డ్ మీదకి వెళ్తుంటే రకరకాల కంపెనీలు అన్నమాట. చూడండి ఇక్కడ రౌండ్లో సర్కిల్లో చుట్టూ గజిబిజి గందరగోళంగా ఉంటాయి అన్నమాట. సెఫ్ షాప్ కంపెనీ కాకుండా బయట వేరే వేరే కంపెనీలు, అవి ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు, ఎప్పుడు ఉంటాయో తెలియదు, ఎలా ఉంటాయో తెలియదు. ఇలా గజిబిజి గందరగోళంగా ఉంటుంది. ఇలా గజిబిజి గందరగోళంగా ఉన్నప్పుడు మన మైండ్ స్టేబుల్గా ఉండాలండి. మనం చేసే కంపెనీ సేఫ్ షాప్ కంపెనీ ఏంటి, బయట వేరే వేరే కంపెనీలు ఏంటి, మరి వాటికి మన దానికి తేడా ఏంటి అని మనం ముందు మనకి మనం అంటారు కదా, ముందు మనల్ని మనం నమ్మాలి. ఈ బిజినెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే నమ్మకం అనేది. ఎదుటి వాళ్ళు మనం నమ్మేయటం కాదు, ముందు మనల్ని మనం నమ్మి ఈ బిజినెస్లో నిలబడి ఉండాలన్నమాట. ప్రజెంట్ మనం చేసే బిజినెస్ ఏం బిజినెస్? ఎంఎల్ఎం అంటే డైరెక్ట్ సెల్లింగ్. MLM. ఓకేనా? మన కంపెనీ మనం చేసే బిజినెస్ ఇలా ఉంటుంది. చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సేఫ్ షాప్ కంపెనీ మనం చేసేది ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ ఒక రూట్ అనేది అర్థం అవుతుంది ఆల్రెడీ, అవునా కదా? ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా క్లారిటీ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇలాంటి కంపెనీలు చాలా ఉంటే అన్నీ కూడా 100 సేఫ్ షాప్ కంపెనీ అని చెప్పేసి చాలామంది కూడా భయపడి కూడా చాలామంది ఆగుతూ ఉంటారు అనమాట. ఆగకూడదు, ఆగటానికి కూడా అవకాశం లేకుండా ఈరోజు మనం ఇలా మార్నింగ్ సెక్షన్ జూమ్లో మాట్లాడుకుంటాం కాదు. మా ఊరు ఆల్రెడీ భారత్ ఉత్సవం అని చెప్పేసి ఆల్రెడీ మొన్న ఒకసారి ఒక రౌండ్ మొత్తం తిరిగారు, భారతదేశం మొత్తం తిరిగారు. మన మహాగురుజీలు వికాస్ మహావాజీ, సోమశేఖర్ మహావాజీ, అభిషేక్ మహావాజీ, రవీంద్ర మహావాజీ కంకణం కట్టుకొని, అవునా కదా? మళ్ళీ రీస్టార్ట్ అయిందన్నమాట. మళ్ళీ రీస్టార్ట్ చేశారు మళ్ళీ కూడా. దాంతోపాటు కంపెనీ 25 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఢిల్లీలో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అని చెప్పేసి 1,25,000 మందితో పెద్ద భారీ ఎత్తున జరుగుతుంది. ఆ భారీ ఎత్తు దాంట్లో కూడా ఆల్రెడీ చాలామంది మెంబర్షిప్ ఆల్రెడీ అయ్యి ఉన్నారు. ప్లస్ కొంతమందికి పాసెస్ ఇంకా రాలేదు. ఈ నెలాఖరికి వస్తాయి అన్నమాట. పాసెస్ వస్తే అవి కూడా వాళ్ళకు కూడా ఎవరైతే మన టీం 150 మంది వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయాం ఢిల్లీకి టికెట్లతో సహా. మీ అందరు కూడా కంగ్రాచులేషన్స్ అనమాట. 30వ తారీఖు కదా, 31వ తారీఖు కల్లా మనకి పాసెస్ అనేది ఆల్రెడీ వచ్చినాయి అన్నమాట. కంగ్రాచులేషన్స్ మీ అందరి కోసం కూడా ఒకసారి బిగ్ క్లాప్స్ అండి ఇంకొకసారి అనమాట. గ్రేట్ అన్నమాట. 25 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ తెలిసింది. స్టేడియం ఏం స్టేడియం సార్ అది? జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం అనమాట. మన కంపెనీ డైరెక్టర్ల కోసం కూడా ఒకసారి అందరూ కూడా బిగ్ క్లాప్స్ కొట్టండి. అంటారు కదా, ఈరోజు అన్నదమ్ములం కూడా ఒక యూనిటీకి లేకుండా ఉంటుంది చాలా బయట కుటుంబాల్లో. కానీ సేఫ్ షాప్లో ఈరోజు మనం అందరం కూడా అన్నదమ్ములం కాకపోయినా కూడా అంతగా మించి యూనిటీగా మరి కలిసి ఈరోజు నడుస్తున్నాం అనమాట.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మాస్టర్ మీ అందరు కూడా. చెప్పండి. ఆల్రెడీ డైమండ్ ఇప్పుడు దాకా మనం చూసాం, మన మహాగురు నరేష్ మహాజీ డైమండ్ డాక్యుమెంటరీ చూసాం అనమాట. స్పీచ్ దాకా చూసాం, స్పీచ్ చూడలేదు. స్పీచ్ ఆల్రెడీ చాలాసార్లు మనం విన్నాం అనమాట. మన డ్రీమ్ సేఫ్ షాప్లో మనం రాగానే ఫస్ట్ ఒక డ్రీమ్ పెట్టుకుంటామండి. ఫస్ట్లో సేఫ్ షాప్లో రావటం రావటం ఏం పెట్టుకుంటాం డ్రీమ్ అనేది, డైమండ్ అయిపోవాలని చెప్పేసి. ఆల్రెడీ నరేంద్ర మోదీ డైమండ్ డ్రెస్ ఫోటో పెట్టాను, చిన్న మోదీ డైమండ్ డ్రెస్ ఫోటో పెట్టాం. డైమండ్స్ అయిపోవడం మన మహాగురుజీ వాళ్ళ ముగ్గురి కోసం కూడా బిగ్ క్లాప్స్ అండి. చెప్పండి, ఈ 5 పాయింట్లు చదవండి. ఎవరైతే చదువుతారో చదవండి సార్. టీమ్ వర్క్ మావజీ. టీమ్ వర్క్ ఫస్ట్ది, 2 ఎడ్యుకేషన్, 3 స్టార్టప్, 4 బిజినెస్, 5 సక్సెస్ మావజీ. మనం బిజినెస్లో ఏం చెబుతున్నాం, టీం వర్క్ చేసుకోవాలని చెప్పేసి. ఎస్ మావజీ. టీం వర్క్ చేసుకుంటే సక్సెస్ అవుతాం. టీం వర్క్ కాకుండా సింగిల్గా చేస్తే మనం నెట్వర్క్ మార్కెటింగ్ సేఫ్ షాప్లో బిజినెస్లో సక్సెస్ అవుతామంటే 100% కావని. టీం వర్క్ ఎలా ఉండాలంటే అప్ లైన్తో ప్లస్ డౌన్ లైన్తో. ఈ రెండు అంటాం కదా, చాలాసార్లు కూడా మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కూడా, రిలేషన్షిప్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన రిలేషన్షిప్ అనేది మన బిజినెస్ అంత స్పీడ్గా అనేది మనకి గ్రోత్ ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ సక్సెస్ అయి ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యే మాటలు చెప్తుంటారు మన మహాగురుజుల్లో. ఎస్ సార్, నో సార్. Yes, ma'am. కదా సేఫ్ షాప్లో డైమండ్ అవ్వాలంటే ఈ 5 సూత్రాలు చెప్పండి. రెండోది చెప్పు మదరా సార్. Education. ఎడ్యుకేషన్ ఆల్రెడీ నేను ఎడ్యుకేషన్ చదువుకోవాలి సేఫ్లో రాకముందు. ఈరోజు ప్రతిదీ కూడా నేర్చుకుంటూ కింద టీంకి నేర్పించాలని చెప్పేసి రకరకాలు అర్థమైన సిస్టమ్ ఏదైతే చెబుతుందో మరి మళ్ళీ సొంత కూడా కాదు అనమాట. మావార్జీ సలహాలు తీసుకుంటూ ప్లస్ చిన్న మావార్జీ, నరేష్ మావార్జీ, నరేంద్ర మోదీ సలహాలు తీసుకుంటూ ఈరోజు మనం నేర్చుకుంటూ టీంకి నేర్పించాలని చెప్పేసి తపన పడుతూ ఉన్నాం. మూడోది సార్, 3 పాయింట్ చెప్పండి. స్టార్టప్ చేయడం. స్టార్ట్అప్ చేయడం ఏంది, చూస్తూ ఖాళీ కూర్చోవద్దు, వర్క్ స్టార్ట్ చేయమని, అంతే కదా సార్. Yes, గురుజీ. చాలా మంది ఈ రోజు జూమ్కి ఇప్పుడు అయిపోయింది 5:45 జూమ్ స్టార్ట్ చేస్తాం, 6 గంటలకి, 6:15కి, 6:30కి వస్తాం. ఈ మధ్యలో ఉన్న వర్క్ అనేది శివ, మెయిన్ మెయిన్ వర్క్ అనేది అది అంతా వదిలేసేసి మళ్ళీ రేపు మార్నింగే వస్తున్నారు. అంటే స్టార్ట్ చేయకుండా అట్లా కూర్చుంటే కాదు, స్టార్ట్ చేసి ముందుకు పోవాలి. ముందుకు పోతేనే దీంట్లో సక్సెస్ అనమాట. 4 పాయింట్, బిజినెస్. జాబులు చేసి ఈరోజు కోటేశ్వరులు అవుతారా అని చెప్పేసి అంటే, జాబులు చేసి అవుతారా లేకపోతే ఏదైనా బిజినెస్ చేసి అవుతారా అంటే 100-200% బిజినెస్ చేసి అవుతారా అని చెప్పేసి మన అందరికీ తెలిసింది. ఎస్ ఆర్ నో సార్. జాబ్ చేసి కోటేశ్వరులు అవుతారా లేకపోతే బిజినెస్ చేసి కోటేశ్వరులు అవుతారా? బిజినెస్ చేస్తాను గురుజీ. అనమాట. మీ అందరూ కూడా మంచిగా ఈరోజు బిజినెస్లో మంచి బిజినెస్లో ఉన్నాం. అందులో ఏంటంటే ఇక్కడ కోట్లు పెడితే లక్షలు వస్తాయి, కానీ ఒక చిన్న ప్యాకేజీ తీసుకొని ఈరోజు కోట్లు సంపాదించిన మన మహాగురుజులు మన కళ్ళ ముందు చాలామంది అనమాట. మన మహాగురుజుల కోసం కూడా అందరూ కూడా బిగ్ క్లాప్స్ అండి. సక్సెస్ ఓవరాల్గా ఏంటంటే సక్సెస్ అనేది అది అందరికీ మన మహాగురుజులు ఆల్రెడీ తీసుకున్నారు. ఆ సక్సెస్ రూటు ఇదిగో ఇలా రాండి అని చెప్పేసి చూపిస్తున్నారు. అదే రూట్ని వెళ్తే చాలు, మనకు కొత్తగా వెళ్ళాల్సి పడేది అనమాట. అంటారు కదా, ఇప్పుడు సపోజ్ గుంటూరులో ఉన్నాను నేను, గుంటూరు నుంచి విజయవాడకి రోడ్ వేస్తుంది, మెయిన్ రోడ్డు. ఆ రోడ్ని వెళ్ళిపోతే ఆల్రెడీ డైమండ్స్ అయిపోయారు మా ఊరి వాళ్ళు. మనం కూడా డైమండ్స్ అయిపోతాం. మనం కొత్తగా రోడ్ వేసుకుని వెళ్ళాలంటే కష్టం అయిపోద్ది అనమాట. సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఉన్నారో సిస్టమ్ అనమాట, సిస్టంలోకి వస్తే 100% సక్సెస్ అవుతారు. దాంట్లో సమస్య లేదనమాట. కంగ్రాచులేషన్స్ అండి, మనం అందరం కూడా డైమండ్స్ అవుతాం రాబోయే రోజుల్లో అనమాట. ఆల్రెడీ ఇది కూడా మదరసా ప్రిపేర్ రోజు నేను ఫోన్లో చేస్తూ ఉండేవాడిని, రాత్రి అయితే ల్యాప్టాప్లో చేయాలని చెప్పేసి చాలా ట్రై చేశాను. Yes, గురు. కరెక్ట్గా రాలేదన్నమాట ఈ స్లైడ్ మాత్రం. సరేనా? మనం ముందుగా ఈ బిజినెస్లోకి వచ్చేటప్పుడు ఏం చేస్తాం, షాపింగ్ అయ్యి జాయిన్ అయిపోతాం, అవునా కదా. Yes. షాపింగ్ అయ్యి జాయిన్ అయిపోతే రెండోది ఏం పెట్టాను, మనకేమొచ్చింది, ఐడియా. ID. ఐడియా వచ్చింది, అవునా కదా. Yes. మూడోది మనకి ఏమైంది, మూడో పని మనం చేయాల్సింది ఏంటంటే, ఐడియా వచ్చినాక ఎఫ్ఎం అనేది కంపల్సరిగా 12 గంటలకు వచ్చి చెప్పాలి. చూడండి, ఆ ఫోటోలు తెరుతూ ఉంటే ఖమ్మం పోయి తిరిగామా, స్టార్టింగ్లో హైదరాబాద్ వెళ్ళి తిరిగామా, రేపల్లి వెళ్ళామా, ఇటుపక్క కందుకూరు అట్లా బైక్ మీద వెళ్ళిన రోజులు అవన్నీ గుర్తొస్తున్నాయి సార్. మన తిరిగింది వర్క్ మొత్తం ఈరోజు సక్సెస్ వచ్చిందంటే, సక్సెస్ వర్క్నే రాదండి, 100% దాని కష్టం, దాని అమ్మాలి కష్టం అనేది. కష్టపడితే ప్రతి ఒక్కరికి ఉండేది అన్నమాట. అదే
నాలుగో పాయింట్ ప్రోడక్ట్ వచ్చింది దాని కంపేర్గా ప్యాకేజ్ అనేది మనకి వారానికి 10 రోజులకు వస్తాయి అంత స్పాట్లో తీసుకెళ్ళి ఇచ్చేయాలండి. ఆ ప్యాకేజ్ తీసుకొచ్చి మన ఇంట్లో చాలామంది ప్యాకేజీలు వస్తే చేస్తున్నారంటే ప్యాకేజీలు మన కాడ దగ్గర పెట్టుకుంటున్నారు అనమాట. ఆ ప్యాకేజీ అంటే ఒక ప్యాకేజ్ ఇస్తే ఆ ప్యాకేజ్ చూసి కూడా వర్క్ స్టార్ట్ చేస్తారు. ఆ ప్యాకేజ్ ఇవ్వకపోతే వర్క్ స్టార్ట్ చేయరు. ఇది కూడా కొంచెం మనం ఎంత స్పీడ్గా చేసుకుంటే మనం అంత అనమాట. చూడండి ఆ బైకుల మీద ఫోటోలు చూస్తూ ఉంటే చాలా చాలా హ్యాపీ వేసింది అనమాట. జరిగిపోయిన రోజులు వస్తూ ఉంటే చాలా హ్యాపీ రోజు. ఇది ఎఫ్ఎం చెప్పే ఫోటో అది నేను పెట్టే కదా మాధవరావు సార్. ఎస్ గురుజీ. నా కింద 250 మంది ఉన్నప్పుడు ఖమ్మంలో తీసిన ఫోటో అది. ఓకే. నేను సేమ్ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మొన్న. మొన్న ఖమ్మం వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి పోతే సార్ వాళ్ళకి శంకర్ సార్ అని చెప్పేసి హనుమాన్ సార్ వాళ్ళ బావగారు అన్నమాట ఆయన. ఆయన ఎంత పాజిటివ్గా ఉన్నారంటే ఈరోజు డౌన్ లైన్స్ ఎంత పాజిటివ్గా ఉన్నారంటే నిజంగా నేను చెప్తున్నా కదా. సేఫ్ షాప్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రం నెంబర్ 1 పాజిటివ్ అండి. ఆయన అప్పటికి ఇప్పటికి స్వామి గురూజీ అప్పుడు మన కాడకు వచ్చినప్పుడు 200 మంది టీం ఈరోజు డైమండ్ దగ్గరగా ఉన్నారు. ఎన్నో ర్యాంకులో ఉన్నాడు, 9 ర్యాంకులో ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ బ్రదర్ని అటుపక్క వాళ్ళని వెళ్ళి అందరం గ్యాదర్ చేశాడు. వాళ్ళ అమ్మని పిలుచుకొచ్చి చూపిస్తున్నాడు. మన ఇంటికి నేను స్టార్టింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో స్టే చేశాను సార్. స్టార్టింగ్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో స్టే చేశాను అనమాట. అప్పుడు ఏంటంటే మనకి ఇన్వాల్వ్స్ లేవు. హోటల్లో ఉంటాకి మనకి మనీ ప్రాబ్లం. స్టార్టింగ్లో ఏముంది 200 మంది టీం అంటే మన కాడ చెక్లు కూడా రావు కదా. ఎస్. ఖమ్మం వెళ్ళినప్పుడు శంకర్ సార్ వాళ్ళ ఇంట్లో స్టే చేశా, ఉప్పిన సార్ వాళ్ళ ఇంట్లో స్టే చేశా, కవిత మేడం అని చెప్పిస్తుంది మన జూమ్లోనే ఖమ్మం నుంచి కవిత మేడం ఇంట్లో స్టే చేశా. అంటే మనం వెళ్ళి వర్క్ చేసే దాంట్లో అంటే ఏదో అంటావు కదా, పొద్దున్నే లేచి వెళ్ళి సాయంత్రానికి వచ్చి చుట్టం చూపుకెళ్ళి వస్తే సక్సెస్ వచ్చిందంటే రాదండి. అక్కడ నిలబడి మనం ఏదైతే కొత్తగా ఒక టీం తయారయ్యాలనుకున్నామో అక్కడ నిలబడి ఉంటాం కదా, అవసరం అయితే ఒక రూమ్ తీసుకొని కూర్చొని వర్క్ చేస్తేనే గట్టిగా ఎన్ని నెలలు చేయాలంటే 1 సంవత్సరం పాటు నిలబడి అక్కడ కూర్చొని ఒక 1000 టీం అనేది ఏర్పరచుకో. ఒక్క పర్సనే అండి ఉపయోగించాలని ఒకే ఒక పర్సన్. ఆ పర్సన్ కోసం వెళ్ళి కూర్చుంటే ఈరోజు అక్కడ ఎంతమంది టీం తయారయ్యారండి? 1000 మంది పైన టీం తయారయ్యారు. ఈరోజు చాలామంది లీడర్లు నాకు టీం ఎవరు రావట్లేదు ఏంటి అని చెప్పేసి అన్నారు. ఒకసారి నేను ఎవరిని అన్ను, మీకు మీరు సెల్ఫ్గా చెక్ చేసుకోండి. నేను చెప్పా కదా, వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి స్టే చేస్తూ వీళ్ళ ఇంటికి వెళ్ళి స్టే చేసి ఆడ ఉండి ఈడ ఉండి వర్క్ పరంగా మేము ఎలా చేస్తే ఈరోజు ఈ లెవెల్ వచ్చిందో మరి మీరు ఏం చేస్తుంటే మీకు ఏ లెవెల్ ఎందుకు రావట్లేదు లెవెల్ అనేది కూడా మీరు సెల్ఫ్గా ఆలోచించండి అనమాట. 100% మన బిజినెస్ ప్లాన్లో లాస్ట్ చివరి చెబుతాం అనమాట, కష్టపడితే మాత్రం 100% దీంట్లో సక్సెస్ ఉంటుంది. బయట సమాజంలో బయట పనుల్లో సక్సెస్ ఉందో లేదో అని నాకైతే తెలియదు కానీ సేఫ్ షాప్లో మాత్రం మనస్ఫూర్తిగా అప్లైన్తో ప్లస్ డౌన్లైన్తో మంచి రిలేషన్షిప్తో మనం పని చేసుకున్నామంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతుంది దీంట్లో. ఇది మాత్రం పక్కా అనమాట. ఇది కూడా డ్రీమ్ అనేది పోయిందన్నమాట. డ్రీమ్ డ్రీమ్ ఉండాలి ఫస్ట్. ఏంటంటే ఇక్కడ ఎన్ని సెక్షన్లు జాయిన్ అయిపోయినాక ముందు మనం నడిపించేది అనేది డ్రీమ్ ఉండాలి. స్లైడ్ చేసే కానీ కొంచెం ల్యాప్టాప్లో వాతావరణం సెట్ కాలేదు నాకు. అది డ్రీమ్ బోర్డు పెట్టా, డ్రీమ్ ఉండాలని చెప్పేసి. డ్రీమ్ ఉంటాం కాదు, డ్రీమ్ బోర్డు కూడా పెట్టుకుంటే 100% ముందుగా మంచిది. అలానే మనం డ్రీమ్ పెట్టుకున్నాక నెక్స్ట్ మనం వర్క్ చేసేది ఏంటి, లిస్ట్ రాపించాలి. లిస్ట్ ఎక్కడ రాపించాలి? హార్ట్ లిస్ట్ రాపించాలి. ఎస్. మూడో పని ఇన్విటేషన్ ఇవ్వాలి. ఆ ఇన్విటేషన్ ప్రాసెస్లో కూడా చాలామంది అంటారు కదా, నేను సేఫ్ షాప్ బిజినెస్లో జాయిన్ అయిపోయాను, ఒక 20,000 రూపాయల షాపింగ్ చేసుకున్నాను, మీరు కూడా ఒక తలా 20,000 రూపాయలు షాపింగ్ చేసుకుంటే ఒక 2-3 సంవత్సరాల్లో మంచి కోట్లు సంపాదించు అని చెప్పేసి నోటి మాట చెప్పేస్తారండి చాలామంది. ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వట్లేదు గురించి చాలామంది జాయిన్ అయిపోయి మళ్ళీ మా ఫోన్లు ఎత్తట్లేదు గురించి అని చెప్పంటే చెప్పాం కదా, మనం ఎఫ్ఏఎం చెప్పినా కూడా ఏ అయితే పనులు చెప్పొద్దు అంటామో అదే పనులు చెప్పేస్తారు. నోటి మాటగా ఫోన్లో క్యాజువల్గా మాట్లాడేస్తారు. అప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు అటు పక్క నుంచి నీకు ఏమైనా పిచ్చి పట్టిందా పిచ్చి పట్టలేదా, ఎందుకు నీకు అనవసరంగా నువ్వు చేసుకునే పనికి నన్నే తీసుకోండి. నన్నే చాలామంది అన్నారు, నువ్వు ఆటో డ్రైవర్ అన్నా నీకెందుకన్నా, నువ్వు చదువుకోలేదు కదా, నీకు అవసరమా? ఇలాంటి చాలా కంపెనీలు వచ్చినాయన్న, చాలా పోయినాయి. ముందు వాళ్ళకి డబ్బులు వస్తాయి అన్న, వెనకాల వాళ్ళకి డబ్బులు రావు. మేము డిగ్రీలు బీటెక్లు చదువుకునే వాళ్ళమే, అవి చేసి మేము దీంట్లో
మేమే సక్సెస్ కాలేకపోయాం, నువ్వు ఏడవుతావు అన్న. బయట సమాజం ఎట్లా ఉండిద్దంటే రకరకాలు చెబుతూ ఉంటారు. అంటే వాళ్ళు చేసిన కంపెనీలలో లాస్ అయ్యారు. మన కంపెనీ నెంబర్ 1 ఉందని చెప్పేసి మనకు తెలుసు, మనల్ని జాయిన్ చేపించిన మన అప్లైన్ తెలుసు. 100% ఏదైతే ఇన్విటేషన్ ప్రాసెస్ కరెక్ట్గా ప్రాపర్గా వాళ్ళకి ఇచ్చామంటే ఏముందండి, సింపుల్గా చెప్పొచ్చండి. అన్నా ఎక్కడున్నావు అన్న, నీతో మాట్లాడాలి, క్యాజువల్ మాట్లాడండి. సార్ మీరు ఎక్కడున్నారు సార్, మీకు మంచి బిజినెస్ అవకాశం ఉంది అని చెప్పేసి మీరు సేఫ్టీలో జాయిన్ అవ్వలే, అలా మళ్ళీ మీలో రెండో మనిషి రావద్దు. క్యాజువల్గా బిజినెస్లో రాకముందు మనం ఎట్లా మాట్లాడామో మన ఫ్రెండ్స్తో కానీ మన బంధువులతో కానీ క్యాజువల్గా మాట్లాడండి. ఫ్రెండ్స్ని అంటూ ఉంటారు కొంతమంది మామ బావ అని చెప్పేసి. బావా ఎక్కడున్నావు బావా, నేను రేపు వస్తాను, వచ్చి కలిసి మాట్లాడతాను, నీతో ఇంటికి వస్తాను బావా, చెల్లి ఉందా, చెల్లితో మాట్లాడదాం, చూసి చాలా రోజులు అవుతుంది, పిల్లలు చూసి చాలా రోజులు అవుతుంది అని చెప్పి వెళ్తూ నీకు ప్లాన్ చెప్తాం, రాకపోతే మీ అప్లాన్ తీసుకెళ్ళండి. తీసుకెళ్ళాక ఎందుకు వచ్చామని చెప్పేసి ఇంట్లో రానికుండా ఆపేస్తారా సార్ నో ఎవరన్నా? మోహన్, నో మోహర్జీ. ప్లాన్ చెబితే పని అయిపోయింది. ఇన్విటేషన్ అయితే చాలా కష్టం అంటారు. అది ఎంత సింపుల్ అంటే అంటారు కదా, తెలియకపోతే ఏదైనా కష్టం ఉంటుంది. అది ఎంత సింపుల్ అంటే బిజినెస్లో ముందు మనం సక్సెస్ చేయాలి అని చెప్పంటే ముందు అదే మనకి ఇంపార్టెంట్. ఇన్విటేషన్ ప్రాసెస్ అనేది వాళ్ళకి ప్రాపర్గా మంచిగా చెప్పాలి మనం. చాలామంది ఇన్విటేషన్లోనే ఫెయిల్ అయిపోతారు చాలామంది. తర్వాత ఫ్యామిలీతో అట్లా కూర్చోబెట్టి ప్లాన్ చెప్పాలి. చాలామంది ప్లాన్ చెప్పండి ఎట్లా చెప్తారంటే, భర్త ఉంటే భార్య ఉండదు, భార్య ఉంటే భర్త ఉండదు, పెళ్లి కాకపోతే ఎవరికి పెద్దవాళ్ళు లేకుండా పెళ్లి కాని పిల్లలు చెబుతారు. వాళ్ళు మళ్ళీ నా ఫోన్ ఎత్తట్లేదని చెప్పి అనుకుంటాం. పెళ్లి కాని పిల్లలు ఉంటే వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ తండ్రి తల్లి సమక్షాన కూర్చోబెట్టి ప్లాన్ చెప్తే ఒక దెబ్బకి టైం వేస్ట్, మనకి టైం వేస్ట్ అవ్వదు, వాళ్ళకి టైం వేస్ట్ అవ్వదు. అలానే భార్యాభర్తలు ఇద్దరు కూర్చోబెట్టి చెప్పాలి. భర్త ఉంటేనే భార్యకి చెప్పకూడదు, భార్య ఉంటే భర్త. ఇందుకోసం అంటే వాళ్ళు నోటి మాటగా మాట్లాడుకొని వాళ్ళకి అర్థం కాదండి. ఒక అరగంట సేపు మనం బిజినెస్ గురించి మంచిగా చెప్తాం, వాళ్ళకి ఏం అర్థమైంది, అక్కడ కూడా ఫెయిల్ అవుతాం. అది కూడా ఖచ్చితంగా మనం చేసామంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతుంది అన్నమాట. వాయిస్ వినపడుతుంది కండి నా వాయిస్? ఎస్ గురూజీ. ఎస్ ఎస్ మోహర్జీ. చెప్పండి, గ్రేట్ మన మహా గురూజీ అసలుకి బిజినెస్లో జాయిన్ అయిపోయినాక ఇన్విటేషన్ కానీ ఎలాంటి ప్లేస్లో ఏం చెప్పాలనేది కూడా చిన్నారావు గురూజీ కోసం బిగ్ క్లాస్ అండి. ప్రతి ఒక్కళ్ళు చాలామంది డైమండ్స్ అయ్యారు కనుక మన మహా గురూజీ వాళ్ళు ఎవరు కూడా ఒక ప్లానింగ్ అనేది నోటి మాట చెప్పేవాళ్ళు, రాసి ఎవరికి చెప్పలేదు. మనం 7 days లెర్నింగ్ కోర్స్తో పాటు ఇది ఒక పేపర్ కూడా ఇస్తాం. చదవండి మాధవ సార్, మొత్తం చదవండి ఒకసారి. మనం ముందు ఈ 12 పాయింట్లు కరెక్ట్గా మనం ప్రాపర్గా మనం కిందకి పాస్ చేసామండి. నేను చెబుతాను కదా, జాయిన్ అయిన పర్సన్ ప్రతి ఒక్కళ్ళకి చిన్న మార్చి ఏదైతే ఇచ్చాడో 7 days లెర్నింగ్ కోర్స్తో పాటు ఆ 7 పేపర్లతో పాటు 8వ పేపర్ ఇది కూడా ఇవ్వండి. ఎస్ గురూజీ. ఇన్విటేషన్ Yes, ma'am. ఇన్విటేషన్ కానీ ప్లాన్ చెప్పించే విధానం చదవండి మాధవ సార్, మీరు చదవండి. థ్యాంక్ యూ మోహర్జీ. ప్లాన్ చెప్పే ముందు 100% ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు. 1వ పాయింట్, కొత్త వారి నివాసము లేదా ఇంటికి వెళ్ళి ప్లాన్ చెప్పాలి. 2వది, భార్య భర్తలకు ఇద్దరికి కలిపి ప్లాన్ చెప్పాలి. 3వ పాయింట్, చదువుకున్న పెద్ద పెద్ద పిల్లలు ఉంటే వారి సమక్షంలోనే కుటుంబం మొత్తానికి ప్లాన్ చెప్పాలి. 4, వాళ్ళు పనులు చేసుకునే సమయంలో హడావిడిగా ప్లాన్ చెప్పవద్దు. 5, వాళ్ళ వర్క్ ప్లేసు లేదా పబ్లిక్ ప్లేసెస్లో లేదా సేఫ్ షాపు లేదా ఆఫీసుల దగ్గరకి వెళ్ళి ప్లాన్ చెప్పవద్దు. 6, వాళ్ళ సహ ఉద్యోగులు లేదా ఫ్రెండ్స్ లేదా పై అధికారులు లేదా గ్రూప్తో పాటుగా ప్లాన్ చెప్పవద్దు. 7, రిఫర్ చేసిన డిఎస్ఏ లేకుండా మనం అదే ప్లాన్లు పెట్టేస్తున్న వాళ్ళు లేకుండా ప్లాన్లకి వెళ్ళవద్దు. 8వ పాయింట్, సేఫ్ షాప్లో లాగిన్ అవ్వకుండా రిఫర్ చేసిన వ్యక్తి ప్లాన్లకి వెళ్ళవద్దు. 9, పెళ్లి కాని వారికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలోనే ప్లాన్ చెప్పాలి. 10, సింగిల్గా ఉన్న లేడీస్ సింగిల్గా ఉండే మనుషులకి వారికి సపోర్టింగ్ పర్సన్ సమక్షంలోనే, సింగిల్గా ఉండే లేడీస్ జెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేసే పర్సన్ సమక్షంలోనే ప్లాన్ చెప్పాలి. 11, చెడ్డ అలవాట్లు వ్యసనంగా అంటే బాగా ఎక్కువగా డ్రింక్ చేసేవాళ్ళు, అదేవిధంగా ప్రాస్టిట్యూట్స్, ఓకే లేడీస్
సో అలాంటి వాళ్ళు ఉన్న వారికి ప్లాన్ చెప్పవద్దు. చెడ్డ అలవాట్లు వ్యసనంగా ఉన్న వాళ్ళకి ప్లాన్ చెప్పకూడదు. 12 మానసిక రోగులు అంటే మెంటలీ డిజార్డర్ పర్సన్స్, మానసిక రోగులకి ప్లాన్ చెప్పవద్దు. థ్యాంక్ యూ చిన్న ఎస్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. మా దగ్గర కోసం బిగ్ క్లాస్ అనమాట. ఇక లాస్ట్ తీసుకుంటే 11వ పాయింట్ 12వ పాయింట్ మనం తీసుకుంటే వాస్తవంగా కొంతమంది ఉంటారు అనమాట. వాళ్ళ మీదకి వచ్చామనుకో మన బిజినెస్ ఖరాబ్ అయిపోయింది. అలాంటి వాళ్ళకి చెప్పకుండా ఉంటే మంచిది. 12వ పాయింట్ కొంతమంది ఉంటారు సైకోలు ఉంటారు. చెప్పేది అర్థం చేసుకోరు వాళ్ళు. కొంతమంది చదువుకు లేక మూర్ఖులు ఉంటారు. కొంతమంది చదువుకొని కూడా మూర్ఖులు ఉంటారు. నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అని చెప్పేసి వాదిస్తూ ఉంటారు. ఆ వాదించినప్పుడు సోమశేఖర మౌర్య ఏమని అంటాడు అనమాట, నువ్వు రైట్ అవ్వాలనుకున్నావు రిచ్ అవ్వాలనుకున్నావు అంటారు. రైట్ అవ్వాలనుకో వాళ్ళతో టైం వేస్ట్ అయిపోద్ది. రిచ్ అవ్వాలనుకున్న వాళ్ళు థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి లేచి వెళ్ళిపోవటం. 100% 9వ పాయింట్ కూడా చూసుకుంటే ఇది కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. బిజినెస్లో జాయిన్ అయిన ప్లాన్ చెప్తాం. జాయిన్ గారు అన్న మంచిగా ఉంది నేను చేస్తానన్నా, ఇదిగో మా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ కూడా చెప్పన్నా పిలుస్తాను. చెప్పనేకూడదు. పొరపాటు చెప్పామంటే అతను రాడు ఇతను రాడు. క్లియరే సార్ అందరికీ కూడా. ఎస్ గురుజీ. Yes. సార్ కోసం బిగ్ క్లాస్ Yes, అన్నమాట. yes, ma'am. చూడండి ఇక మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే అంతా అయిపోయినాక ఇక రంగంలో దిగినాక